నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు అయితే మాత్రం మావోయిస్టులే టార్గెట్గా మొత్తం కూడా ఇక ఎన్కౌంటర్ పర్వం కూడా కొనసాగుతుంది. తాజాగా హిడ్మా సంబంధించిన ఎన్కౌంటర్ అయితే ఆ తర్వాత కొంతమంది అరెస్టు చేశాం. ఇంకా కొంతమంది ఎప్పుడు ఏ వార్త వినాలో, ఏ వార్త వస్తుందో అనే కూడా ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా హిడ్మా గారి విషయానికి వస్తే మాత్రం మీకు తెలిసి అసలు ఏం జరిగింది? అది ఎన్కౌంటరా, బూటకపు ఎన్కౌంటరా? మీ విశ్లేషణ ఏంటి? అది ఎన్కౌంటరు ఇలాంటి పదాలు వాడక్కర్లేదండి. అది నిర్లజ్జగా ప్రభుత్వం చేసినటువంటి హత్య, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మాత్రమే దాన్ని చూడాలి. ఇలాంటి హత్యలు మరిన్ని జరుగుతాయి. ఇంతకుముందు కూడా ఈ హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. ఈ హత్యాకాండని అర్థం చేసుకుని ఆపటానికి పౌర సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మేము చంపుతామని నిర్లజ్జగా కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించినటువంటి ప్రకటన మనం చూసి కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఉపయోగించినటువంటి రాజ్యాంగాన్ని లొంగిపోయినటువంటి మావోయిస్టుల చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళు మీరు వాడని ఆయుధాలు మాకు ఇచ్చేయండి, అలాగే మేము వాడినటువంటి రాజ్యాంగం మీ చేతిలో పెడతామన్నట్లుగా రాజ్యాంగం మీద కూడా ఒక డ్రామా నడుపుతున్నారు వాళ్ళు. నిన్న మొన్న చూసినటువంటి విజయవాడ, ఏలూరు, ఆ ఇళ్ళు, ఆ హడావిడి, ఇదంతా కూడా హిడ్మాని హత్య చేయడానికి ఒక వాతావరణం కల్పించడంలో భాగంగా జరిగింది. ఛత్తీస్గఢ్లోనే పట్టుకున్నారు వీళ్ళందరినీ. ఛత్తీస్గఢ్లో పట్టుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ చేతిలో స్టాక్ ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చి ఉద్యమం అంటే ఇక్కడ నుంచి ఏఓబి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినటువంటి రంపచోడవరం ఏరియాకి తీసుకొచ్చి మారేడుమిల్లి ఆ ప్రాంతంలో ఈ కాల్పులన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ హత్యాకాండని అడ్డుకోవటానికి చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు సిపిఐ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఇక్కడికి చాలామంది వచ్చి మాట్లాడారు. కానీ దీనికంటే కూడా ఎవరికి ఉద్యమం అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో మైనారిటీలు, దళితులు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యాంగ ఉల్లంఘనకి వ్యతిరేకంగా ఒక రాజ్యాంగ ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అలా నిర్మించగలిగితే అంటే కింది కులాలు, అది మాదిగా, రెల్లి, ఈ కులాలు, అలాగే మైనారిటీ సంఘాలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, జీవించే హక్కును కాపాడుకుందాం అని ఒక ఉద్యమం చేయగలిగితే అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఊరూరా ప్రతి పల్లెలోనూ జరగాలి. ఇది కేవలం ఎక్కడో కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేస్తే అయిపోయేటువంటి వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వం చాలా ఓపెన్గా ఉద్యమాలని, విప్లవాలని, ఏదైనా సరే నిరసన అనేది ఏ రూపంలో వచ్చినా చంపేయటమే మా ప్రోగ్రామ్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు ఓపెన్గానే. ఇది మావోయిస్టులతో మొదలైంది, ఎవరితో అంతమవుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రశ్నించిన ఎవరినైనా సరే చంపేస్తామని చెప్పి వాళ్ళు నిర్లజ్జగా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వాలు ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేయడం కూడా తప్పు కాదు అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తూ, ఈయన జడ్జిమెంట్ ఇవ్వటం వలన సల్వాజూడం అనేది ఆగిపోవడం వలన మాకు 20 ఏళ్ళు టైం పట్టింది మావోయిస్టులు చంపడానికి అనే మాట వాడటం ఎంత రాజ్యాంగ ఉల్లంఘన. దాని మీద ఎవరైనా గొడవ చేశారా రోడ్డు మీదకి వచ్చి? కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని భుజానేసుకుని రాజ్యాంగపు నీడలో బతుకులు వెళ్ళదీస్తున్నటువంటి సెక్షన్స్ అన్నింటినీ పట్టుకుని వాళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి రోడ్డు మీద రోజు గొడవ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ హత్యాకాండను ఆపడం జరుగుతుంది. ప్రజాశక్తిని పర్టికులర్గా ఈ దేశంలో ఎవరికి విప్లవం అవసరమో వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొచ్చి గొడవకి దిగినప్పుడు మాత్రమే ఈ హత్యాకాండ ఆగుతుంది తప్ప అప్పటి వరకు కొనసాగి తీరుతుంది. ఇంకొంచెం వివేచనతో, ఇంకొంచెం ఆలోచనాత్మకంగా కదలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సార్, మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలక సిపిసిసి మెంబర్గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అయితేంది, అలాగే గణపతి అయితేంది, దాంతోపాటు ఒకరిద్దరు వీళ్ళ సంబంధించిన వార్తలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వస్తున్నాయి. కొందరేమో వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారో అనేది కేంద్ర బలగాల ఇష్టం ఒక వార్త. మరోవైపు ఎన్కౌంటర్ అయ్యారు ఒక రకమైన వార్తలు కూడా ఒక్కొక్కటిగా లీకులు వస్తున్నాయి. ఏం జరుగుతుంది సార్? దీని బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు ఎందుకు ఇట్లా సస్పెన్స్గా క్రియేట్ చేస్తున్నారు? యుద్ధం జరుగుతోంది. గతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు జరుగుతున్నది
పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కాదు. నేరుగా అడవిలో ఆదివాసీ గుండెల మీదుగా సరిహద్దు గీసి అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని దూకించి వాళ్లతో హత్యాకాండ నిర్వహింపజేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానిది. కాబట్టి వాళ్ళు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. నిన్న హిడ్మాని ఆయన సహచరిని అలాగే నారాయణరావు గారిని వీళ్ళందరినీ పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ చంపారు. చంపేసి అక్కడికి తీసుకెళ్ళిన సందర్భాలు కూడా మనకు తెలుసు. కొయ్యూరు ఎన్కౌంటర్ గురించి ప్రపంచానికి గుర్తుండే ఉంటుంది. నల్లా ఆదిరెడ్డి గారు, సంతోష్ రెడ్డి వీళ్ళని చంపిన ఎన్కౌంటర్. వాళ్ళని బెంగళూరులో ఒక డెన్లో ఒక ఇన్ఫార్మర్ ద్వారా వాళ్ళకి భోజనం పెట్టించి భోజనంలో మత్తు కలిపి వాళ్ళు మత్తులో ఉండగా వాళ్ళని అక్కడే చంపేసి తీసుకొచ్చి కొయ్యూరులో ఒక లోకల్ ఫ్లేవర్ తీసుకురావడానికి ఒక పశువుల కాపరిని కూడా వాళ్ళతో కలిపి చంపేసి అక్కడ పడేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రకరకాల కుట్రలు. ఇప్పుడు హిడ్మా చంపేసిన తర్వాత, హిడ్మాని హత్య చేసిన తర్వాత ఆయన లొంగుబాటు కోసం వచ్చాడని చెప్పి ఇంకొక లేఖని క్రియేట్ చేసి ఈలోపు ఏది లేదండి, రకరకాల గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు. పార్టీ పేరుతో వాళ్లే ప్రకటనలు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. మావోయిస్ట్ పార్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వమే ప్రకటనలు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. మల్లోజుల వేణుగోపాల్తో ఒక వీడియో చేయించారు. వీడియో చేయించి ఒక కాల్ సెంటర్ పెట్టారు. ఆ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చాడు ఆయన. నాకు ఫోన్ చేయండి, మీరు లొంగిపోదలుచుకున్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి, మేము మీకు సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని చెప్తున్నాడు ఆయన. చెప్పి సందర్భంలో 2-3 మాటలు మాట్లాడారు సార్. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, మారిన పరిస్థితులు తగ్గట్టుగా అందరూ కూడా రండి, అందరూ కూడా సరెండర్ కాండి, ప్రాణాలు కూడా కాపాడుకోండి అని కూడా మల్లోజుల వీడియో సందేశం పెట్టారు. అంటే మారిన పరిస్థితులు అంటే ఏం మారింది? ప్రభుత్వ నిర్బంధకాండ మారిందా, లేకపోతే దేశంలో విప్లవం జరగాల్సినటువంటి అవసరం లేదని ఆయన ఫీల్ అవుతున్నాడా? దానికి సమాధానం చెప్పాలి. ఏ పరిస్థితి మారింది అంటే ప్రభుత్వ నిర్బంధకాండ మారింది నిజమే. దానికి అనుగుణమైనటువంటి వ్యూహము ఎత్తుగడలు అనుసరిస్తూ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించేవాళ్ళు లొంగిపోడు. వీళ్ళు సరెండర్ అయిపోయి మాట్లాడుతున్నాడు ఆయన. అదొక గందరగోళం. రెండోది, దేశంలో విప్లవ పరిస్థితి చాలా గణనీయంగా ఉంది. చాలామంది మీద అణచివేత జరుగుతోంది. రకరకాల పద్ధతుల్లో ప్రజల్ని అణిచివేస్తున్నారు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి. ఆర్థిక పరంగా నానా కష్టాల్లో ఉన్నారు జనాలు. కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఉద్యమాలు అక్కర్లేదు, విప్లవాలు అక్కర్లేదు అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రపంచం మారిపోయింది అనేసి అందరూ బయటకు వచ్చేస్తారు. కానీ ఇది ఉద్యమాలని చంపేస్తారు, విప్లవాలని చంపేస్తున్నారు, ప్రశ్నించేటువంటి గొంతుల్ని చంపేస్తున్నారు. దీని గురించి ప్రాపర్గా ప్రపంచానికి అర్థం చేయించటం అనేది మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని. ఆ పని తప్ప ఇంక ఏం చేసినా దేశద్రోహులుగా మిగులుతారు. సార్, ఆ నెంబర్ ద్వారా ఏం జరుగుతుంది? ఆ నెంబర్ ఒకటి ఇచ్చారు, ఆ నెంబరు ఆయన ఇచ్చిందా లేకపోతే ఆయన వెనుక ఉండి కేంద్రం కూడా ఇచ్చి ఆ నెంబర్ ఏమైనా కాల్ సెంటర్ లాగా? చాలా స్పష్టంగా కాల్ సెంటర్ పెట్టించారు ఆయనతో. కాల్ సెంటర్ పెట్టించి ఆయనతో ఈ అప్పీల్ వాళ్లే చేయించి ఆ వీడియో వాళ్లే షూట్ చేసి వాళ్లే మార్కెట్లోకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. రెండోది, లొంగిపోతున్నాము అని చెప్తున్న వాళ్ళని కూడా, నిజానికి పార్టీ కూడా ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితుల్లో లోపల ఉండలేనటువంటి వాళ్ళు, వయసు రీత్యా ఆరోగ్య రీత్యా లోపల ఉండలేని పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని వెళ్ళి ఏదో పద్ధతిలో సరెండర్ అవ్వమని చెప్తున్నారు. కానీ అందరినీ వీళ్ళు సరెండర్ చేసుకోవటం లేదు. ఆ సరెండర్ కోసం వస్తున్న వాళ్ళని కూడా, అంటే వాళ్ళు టోటల్గా సరెండర్ అవ్వటం అంటే బీజేపీ ఐడియాలజీతో ఐడెంటిఫై అయిపోయి మీతో కలిసి పనిచేస్తాం, మీతో కలిసి పనిచేస్తూ పార్టీకి ద్రోహం చేస్తాం, మేము కనీసం ఒక 10 మందిని పట్టిస్తాం అన్న పద్ధతిలో మాట్లాడితే మాత్రమే సరెండర్ ఉంటుంది తప్ప అదర్వైజ్ మేము వచ్చి ఏదో మా జీవితం మేము గడుపుతామండి, రేపు ఇంకేదైనా అవకాశం మెరుగైతే మా ఆరోగ్యం బాగుపడితే అన్న వాళ్ళ మీద టార్గెట్ ఉంది. కాబట్టి లొంగిపోవడానికి వస్తున్న వాళ్ళల్లో కూడా చాలామందిని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్లో ఉంది. అందుకని అన్ని లొంగుబాట్లు ఒకటి కాదు అనేటువంటి వాతావరణం కూడా ప్రపంచం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హత్యాకాండను అడ్డుకోవటానికి ప్రజల్ని కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలంటే విప్లవం అవసరమైనటువంటి సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొస్తే తప్ప ఇది ఆగదు. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద నిరసన మీద
ప్రశ్నించే తత్వం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ వల్ల ఇదంతా జరుగుతుంది, వీళ్ళు మాత్రం ప్రశాంతంగా మంచిగా బతుకుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, అడవుల్లో మాత్రం ప్రాణాలు అక్కడే ఉండండి, మీ ప్రాణాలు మాత్రం తీసేలాగా చేస్తున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది బండి సంజయ్ ఒక్కడే కాదండి, బండి సంజయ్తో పాటు పార్టీ సానుభూతి పరుల్లో కూడా కొంతమందిని చీల్చి వాళ్ళతో కూడా ఈ అభిప్రాయాన్ని మాట్లాడిస్తున్నారు రెగ్యులర్గా. అంటే ఎందుకు అడవుల్లో ఉండాలి, ఎందుకు ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చేయచ్చు కదా, సరెండర్ అయిపోవచ్చు కదా, సరెండర్ అయిపోతే ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, బయటకు వచ్చి ఏదో ఒకటి చేయండి అంటున్నారు. బయట ఉండి ఏది చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మావోయిస్టు పార్టీ కొంతమంది మాట్లాడుతున్నారు, మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన ఇచ్చేసి మేము ఆయుధాలు పక్కన పెట్టేసి లీగలైజ్ అవుతాము, బయట ప్రపంచంలోకి వచ్చి పని చేసుకుంటాము, మేము పని చేయటం అంటే ఏదో ఒక ఉద్యమాలు చేసుకుంటూ ఉంటాము అంటే కనుక ఎలో చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. బాగానే ఉంది, ఐడియా బాగానే ఉంది, ఓకే. కానీ చంపేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వీళ్ళందరూ లొంగిపోండి అని చెప్పి పార్టీ మీద ఒత్తిడి తీసుకురావటం అనేది ఎంతవరకు సబబు? దానికి సమాధానం చెప్పాలి. బండి సంజయ్ చాలా నిర్లజ్జగా మాట్లాడాడు. అది అంటే బయట ఉన్న వాళ్ళు మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళ గొంతులు నొక్కేయటం కోసం, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కోసం మాట్లాడాడు ఆయన. చాలా స్పష్టంగా బయట ఎవరైనా మావోయిస్టు పార్టీకి మద్దతుగా మాట్లాడితే, ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తాము అని వార్నింగ్ ఉంది ఆయన మాటలో. లోపల వాళ్ళనే కాదు బయట వాళ్ళని కూడా చంపేస్తాం, బీ కేర్ఫుల్ అని చెప్పాడు ఆయన ఒక మాటలో. కాబట్టి రకరకాల చర్చలు, రకరకాల గందరగోళాలు రేపుతూ ఈ గందరగోళంలో ప్రపంచాన్ని ఎంగేజ్ చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం. సార్ ఫైనల్ ఒక మాట చెప్పండి సార్, ఒకవైపు సీసీ మెంబర్లే ఫస్ట్ టార్గెట్గా కనిపిస్తుంది, మొత్తం అగ్రనేతలను కూడా టార్గెట్గా చేసి ఎన్కౌంటర్లు, అరెస్టు, లొంగుబాటు నడుస్తుంది. దాంతోపాటు ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చింది, ఇక ముగింపు దశకు వచ్చింది, మావోయిస్టు పార్టీ కూడా వెనక్కి తగ్గేలాగా వచ్చింది అన్నట్టు కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. నిజంగా కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్టేనా? కగార్ విషయంలో సక్సెస్ అయ్యాను అని వాళ్ళు చెప్పుకోవచ్చు అండి. వెంగళరావు గారు కూడా ఇలాగే చెప్పుకున్నాడు గతంలో. శ్రీకాకుళం ఉద్యమాన్ని శ్రీకాకుళంలో మొత్తంగా పార్టీ నాయకత్వంలో ప్రధానమైనటువంటి నాయకుల్ని సోంపేట రైల్వే స్టేషన్లో పట్టుకుని తీసుకెళ్లి కాల్చి చంపేసిన చరిత్ర ఉంది మనకి. కాబట్టి చంపేసిన ప్రతిసారి మేమే గెలిచామని చెప్పుకోవటం వాళ్ళ నైజము, అలాగే చెప్పుకుంటున్నాడు ఆయన కూడా. కానీ ఈ సమాజంలో అణచివేత బీభత్స స్థాయిలో ఉంది. దీన్ని తిరిగి పార్టీ అడ్రస్ చేస్తుంది, కొత్త ఏరియాలకు విస్తరిస్తుంది, ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు చేస్తున్నటువంటి హత్యాకాండకు సమాధానం చెప్పి తీరుతుంది. థ్యాంక్ యూ. ఇది ఆపరేషన్ ఖగార్ విషయంలో మాత్రం గెలిచాము అని చెప్పుకుంటున్నది, కానీ వాస్తవంగా ఆ పరిస్థితి లేదు. అలాగే ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతుంది కూడా ఇది ఒక బూటకమైన చర్య జరుగుతుంది. ఇప్పటికైనా ఇప్పుడు ప్రజాస్వామిక వాదులంతా బయటికి రావాలి, జరుగుతున్న పరిణామాల మీద ప్రశ్నించకపోతే మాత్రం రేపు ఇటు మావోయిస్టులకే కాదు మామూలు పౌరుల పరిస్థితి కూడా భవిష్యత్తులో మాత్రం ప్రశ్నించే గొంతుల్ని కూడా లేకుండా ఒక చర్య జరిగే అవకాశం ఉందన్నట్టు కూడా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కనపసం మసూదంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.